కాబట్టి అందుకని చెప్పేసి ఖమ్మంకి ఎక్కువ తీవ్ర పోటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే మెదక్కి మైనంపల్లి షిఫ్ట్ భువనగిరి బరిలో తీర్మానమల్లన్న ఉండే అవకాశం ఉంది. హస్తం పార్టీ తరఫున పోటీ కోసం అయితే క్యూ కడుతున్నారు. అలాగే నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అయితే సినీ నిర్మాత దిల్ రాజు రెడీ అవుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మండలి ఎన్నికల సమయంలో తను ఎంపీగా పోటీ చేస్తానని హింట్ ఇచ్చిన దిల్ రాజు ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో మరి బండ్ల గణేష్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారు కూడా అంటే పక్కకి గెలుస్తుంది. 2018-19 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మొన్న ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల బండ్ల గణేష్ కూడా ప్రచారం చేయడం అనేది జరిగింది. మొన్న ఒక జరిగినటువంటి ప్రెస్ మీట్ లో అయితే దిల్ రాజు ఓపెన్ గానే చెప్పడం అనేది జరిగింది, డెఫినెట్ గా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంటుందని. సో అది కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ నుంచి బరిలో దిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఈసారి డెఫినెట్ గా 17 స్థానాలకి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాగే రోజు రోజుకి ఈ పోటీ అనేది పెరుగుతుందా, మిగతా వారికి బుజ్జగంపు చర్యలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఏ నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ. పెద్దలు అంటే మీకు చాలా సాయిగా వస్తుంది, మీకు నోరుకి ఎట్లా మాట్లాడతారు మాటలు గరీబ్ వాళ్ళని చెప్తాను కొడతారా, వాళ్ళని గెలిపేయాలి వాళ్ళతో చెప్తున్నారు.